గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఇదే సమయంలో ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది. కేసీఆర్ నాయకత్వంలో వరుసగా 10 ఏళ్ల పాటు తెలంగాణను బీఆర్ఎస్ పాలించింది. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇక అప్పటి నుంచి ప్రజా సమస్యలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంది. మరోవైపు రుణమాఫీ అంశంపై రైతులతో కలిసి వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. నిజానికి అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. కేసీఆర్ తర్వాత గులాబీ పార్టీలో కీలక నేతలుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులే అన్నీ తామే వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలిచ్చిన ప్రతిపక్ష నేత పాత్రను కేసీఆర్ పోషించలేదంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కీలక సమయాల్లోనూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ స్పందించడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ పదే టార్గెట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయింది కాబట్టి కొత్త ఏడాదిలో కేసీఆర్ బయటకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో గ్రేటర్ సమస్యలపై కేటీఆర్, రైతులు, గ్రామీణ సమస్యలపై హరీష్ రావులు నిత్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ఉన్నారు. హైడ్రా, మూసీ, గ్రూప్ 1 విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపై హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇంకోవైపు కవిత సైతం రీ ఎంట్రీ ఇచ్చారు. బీసీ కుల గణన అంశంపై బీసీ సంఘాలను ఏకం చేసే పనిలో కవిత ఉన్నారు. కేసీఆర్ బయటకు రాకపోయినా కేటీఆర్, హరీష్, కవితలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. బీఆర్ఎస్ సమర్థించుకుంటోంది ఈ విషయాన్ని. అయితే లగచర్ల ఘటన బీఆర్ఎస్కు బూమ్రాంగ్ అయిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.